వైసీపీ వేలం పాటల టికెట్లు అమ్ముకుంటూ ఉంటే తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని చంద్రబాబు అంటున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడానికి వీల్లేదని ఆదేశించారు. పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయాన్ని అభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని వెల్లడించారు. టికెట్ ఇవ్వలేకపోతున్నామని తాను చెప్తే అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని అన్నారాయన. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామని స్పష్టం చేశారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్న వారందరి భవిష్యత్తు పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని, విభజన నాటి పరిస్థితులు నేటి పరిస్థితులను అంచనా వేసే తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అంటున్నారు. ఈ 3 రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవ్వరికీ విశ్రాంతి మినహాయింపు లేవని, గెలుపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని కోరారు చంద్రబాబు.